ఇంకొక ఒక్క విషయము తెలుసుకుందాం అనుకుంటున్నాము. ఇప్పుడు కుబేరునికి చాలా మంది పూజలు చేస్తూ ఉంటారు. అంటే ఈ కుబేరునికి చేసే పూజల వల్ల కలిగే ఫలితాలు ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అంటే? కుబేరుడు అనగానే మనకి ఆకృతి పరంగా పెద్ద బొజ్జతో చక్కగా ఇట్లా బొద్దుగా ఉండి చూసే స్వామిగా మనం కుబేరుణ్ణి చూస్తున్నాము. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వారికే ఆయన వివాహానికి కొలిచి మనకి ధాన్యం అది ఇచ్చాడు, డబ్బులు ఇచ్చాడు, కుబేరుడి నుంచి తీసుకున్నాడు, తర్వాత వరాహస్వామి దగ్గర నుంచి తీసుకున్నాడు, ఇట్లా మనం చెప్పుకుంటూ వస్తున్నాం. కుబేరుడు అంటే డబ్బులు, లక్ష్మీదేవితో పాటు కుబేరుడు అంటే ఇంకా డబ్బులే. కొంచెం అంటే మానిక, కొంచెం అంటే 2 మానికలు అనమాట. అది మానిక కూడా కాదు, 2 మానికలు. కాబట్టి కుబేరుడు పూజ కూడానమ్మా మనం ఏదైనా మహాలక్ష్మి ఆరాధనతో పాటు కుబేరుని కూడా ఒక మంచి రోజులు చూసుకుని, ఏకాదశి కాదు ఏదైనా పర్వదినాలు చూసుకుని కుబేరుణ్ణి ఆరాధన చేయటం కూడా చాలా మంచి పద్ధతి. కుబేరుడు యొక్క ఫోటో కానీ లేకపోతే ఏదైనా మూర్తి రూపంగా కానీ మనం ఎక్కడన్నా ఇంట్లో కూడా పెట్టుకుని పూజ చేసుకోవటం కూడా మంచి పద్ధతి. కుబేరుడు ఆరాధన చేయటం వల్ల, పూజించటం వల్ల మనకి డబ్బుకు కానీ దేనికి కూడా లోటు ఉండదు. అన్నప్రాదాలకి మన్నలు కానీ డబ్బులు కానీ లోటు ఉండదు. కాబట్టి కుబేరుని ఆరాధన చేయటం చాలా గొప్పది. చాలా గొప్పది అంటారు. మరి ఇప్పుడు కుబేరుడు అంటేనే లక్ష్మీదేవి అని చెప్పేసి డబ్బుకు లోటు ఉండదు అని చెప్పారు. కానీ చాలా వరకు ఇంట్లో దరిద్ర దేవత కొలువై ఉంది అంటారు. ఈ దరిద్ర దేవత ఇంట్లోకి ఆవహించింది అని తెలుసుకోవడానికి సంకేతాలు, సూచనలు ఎలాంటివి ఉంటాయంటారు? అసలు దరిద్ర దేవత అలలక్ష్మి మనకి ఇంట్లోకి ప్రవేశించింది, ప్రవేశింప చేశాము అంటానికి మన కుటుంబ సభ్యులదే ప్రధాన తప్పిదం. ఓకే, ఆవిడ మీ తప్పిదాల వల్లే ఆవిడ ఇంట్లోకి వచ్చింది కదమ్మా. కుటుంబ సభ్యులకి ఎక్కువగా తగాదాలు రావటం, పోట్లాట రావటం, ఒకళ్ళంటే ఒకళ్ళు పడకపోవటం, ఏ పని చేసినా కూడా మీరు ముందుకు వెళ్ళలేకపోవటం, వ్యాపారం చేయండి ఏం చేయండి, అసలు పని చెయ్యాలన్న బుద్ధే పుట్టక మందమతులుగా ఇంట్లో ఉండటం, బద్ధకస్తులుగా అతి నిద్రపోవటం, మందు, చుట్టా, బీడి, సిగరెట్టు తాగుడు అలవాట్లన్నీ ఇంట్లో ఏవైతే అలవాట్లు ఉండకూడదో ఆ అలవాట్లన్నీ ఉండటం, ఆడవాళ్ళని కొట్టడం తిట్టటం, చిన్న పిల్లల్ని కొట్టడం తిట్టటం, ప్రతి ఒక్కళ్ళని నిందించటం, తల్లిదండ్రిని అగౌరవంగా మాట్లాడి వాళ్ళకి తిండి బట్ట ఇవ్వకపోవటం, ఇవన్నీ దరిద్రపు లక్షణాలే. మైండ్, మనసు సరిగా పనిచేయకపోవడం, లగ్నంలో లేకపోవడం, చదువులు రాకపోవటం, ఏవైతే కుటుంబంలో ఉండకూడదో ఆ అవలక్షణాలన్నీ ఉండటమే దరిద్ర దేవత ఉంది అని సిగ్నల్ ఖచ్చితంగా కనుక్కోవచ్చు. అందుకే ఇంకా తెలిసిపోతుంది. దానికి తగ్గ నివారణలు అసలు రాకుండా చూసుకుంటారా, ఒకవేళ వచ్చిన దాంతో దానికి నివారణ చేసుకుంటారా అనేది వాళ్ళకు. అంటే ఈ లెక్కన మన సమాజంలో దరిద్ర దేవతను ఆహ్వానించే వాళ్ళే చాలా మంది ఉన్నారన్నమాట. దరిద్ర దేవత బాధితులే చాలా మంది ఉన్నారు. కానీ ఇది ఎక్కడ జరుగుతుంది, ఏం జరుగుతుంది అనే విషయంలో మాత్రం ఆలోచించలేకపోతున్నారు. మన నుంచి ఈ దరిద్ర దేవతని ఎలా పంపించేయాలి, ఆ లక్ష్మీదేవిని ఎలా ఆహ్వానించుకోవాలి అనేది ఎవరు ఆలోచించలేకపోతున్నారు. వాస్తవంగా మీరు చెప్పింది నిజమే. ఎందుకంటే ప్రతి ఇంట్లో ఈ చిరాకులు ఉన్నాయి అంటే ఖచ్చితంగా వాళ్ళు ఏ పని చేయలేరు కాబట్టి ఇటు ధనలక్ష్మి రాదు. అవును, ఆ ఇంట్లో చెడు వాసన వస్తుంది. మనం గుమ్మల్లో కూడా ఒకటేనండి, చెడు వాసన రావటం, పూజు పట్టడం ఎక్కువగా, సాలిపురుగులు ఎక్కువగా తిరగటం, ఇవన్నీ కూడా సిగ్నల్స్ కనిపిస్తూనే ఉంటాయి. అనవసరంగా ఇంటి చుట్టుపక్కలకు వచ్చి గుడ్ల గుబ్బులు కుయ్యటం కానీ, తీతువులు కుయ్యటం కానీ, ఇవన్నీ కూడా మనకి నిదర్శనంగా కొన్ని మనం తీసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. మంచి ధర్మ సందేహాల మీద మీరు మంచి క్లుప్తంగా వివరించారు. అలాగే మంచి రెమెడీస్ కూడా చెప్పారు. ఎలాంటివి పాటించాలి, పద్ధతులు, ఎలాంటి విధి విధానాలు పాటించాలి అన్ని కూడా చక్కగా మా హిట్ టీవీ ప్రేక్షకులకు వివరించినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. చూసాం కదా, మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.